వెల్కమ్ టు ఆర్ఆర్ త్రిబుల్ ఫోర్ ఆల్రౌండర్ మ్యాచ్ నెంబర్ 23 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ రివ్యూ విషయానికి వస్తే మాత్రం మనం చెప్పుకున్న వార్ బ్యాటిల్స్ అన్ని ఓకే అయ్యాయి, అన్ని సరిగ్గానే మ్యాచ్ అయ్యాయి అనమాట. అండ్ నాకు తెలిసి ఆర్ఆర్కి లైట్గా ఎక్కడో అన్యాయం జరిగింది అని నేనైతే అనుకుంటాను థర్డ్ ఎంపైర్ వల్ల. ఓకే ఫైన్. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఆర్ఆర్ వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు, జీటీ వాళ్ళని బ్యాటింగ్ చేయమని చెప్పారు. జీటీ వాళ్ళు వచ్చేసి 20 ఓవర్లో 217 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయారు. అండ్ జీటీ వాళ్ళు వచ్చేసి 159 రన్స్కి ఆల్అౌట్ అయ్యారు అనమాట. అండ్ జీటీ వన్ బాయ్ 58 రన్స్ అనమాట. అండ్ పవర్ ప్లేలో ఇద్దరు మంచిగానే బ్యాటింగ్ చేశారు, ఒకరు 57 ఇంకొకరు 56. అండ్ మనకు జీటీ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం చెప్పినట్లుగానే జోఫ్రా ఆర్చర్ శుభ్మన్ గిల్ని అవుట్ చేశాడు, పవర్ ప్లేలోనే అవుట్ చేశాడు అనమాట. శుభ్మన్ గిల్ని థర్డ్ ఓవర్లో అవుట్ చేశారు. అండ్ మనకు జోష్ బట్లర్ని ఇబ్బంది పెట్టాడు జోఫ్రా ఆర్చర్ అన్నమాట. అక్కడ ఫిల్డర్ పెట్టేసి థర్డ్ మ్యాన్లో ఫిల్డర్ పెట్టి కొద్ది ఇబ్బంది పెట్టాడు. ఇంకొక ఓవర్ వేసినంటే కొద్దిగా బాగుండేది అనిపించింది నాకైతే. అక్కడ ఒక్కసారి జాష్ బట్లర్ది వచ్చినంటే వికెట్, తనేం పెద్ద స్కోర్ చేయలేదు అని కాదు, 10 రన్స్ మాత్రమే ఎక్కువ, అంటే బాల్ టు బాల్ కంటే 10 రన్స్ ఎక్కువ చేశాడు. 144 స్ట్రైక్ రేట్తోనే ఆడాడు. ఇంకొద్దిగా ఎక్కడన్నా హోప్ ఉండేది కదా, సాయి సుదర్శన్ని అవుట్ చేసింటే, టాప్ 3 పోతే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి అనేసి మనం ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాం. అలాగనే జరిగింది. శుభ్మన్ గిల్ని అవుట్ చేశాడు. ఇంకొక వికెట్ అక్కడే ఎక్కడైనా తీసుకొని ఉంటే జోఫ్రా ఆర్చర్ బాగుండేది అనిపించింది, కాకపోతే అది జరగలేదు. అంటే సంజు శాంసన్ కొద్దిగా డిఫెన్స్కి వెళ్ళాడు అనమాట. కొంతమంది అగ్రెసివ్గా నాకు వికెట్స్ కావాలి అనేసి అప్పుడే బౌలింగ్ చేశారు. సంజు శాంసన్ కొద్దిగా డిఫెండింగ్లో వెళ్ళాడన్నమాట. డిఫెండింగ్ మ్యాచ్ ఆడాడు. అండ్ సాయి సుదర్శన్ బ్యాటింగ్ వస్తే మాత్రం చక్కగా ఆడాడనమాట. 53 బంతుల్లోనే 82 రన్స్ వేసాడు, 8 బౌండరీలు 3 సిక్స్లు. ఆ కవర్ డ్రైవ్లు కానీ కట్ షాట్స్ కానీ ఆ 3 సిక్స్లు కొట్టింది అయితే బాగానే ఆడాడనమాట. అండ్ జాష్ బట్లర్ కూడా తీక్షణ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. 10th ఓవర్లో ఏమనుకుంటా, 10th ఓవర్లో అవుట్ అయిపోయాడు అనమాట. ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. 25 బాల్స్లో 36 రన్స్ చేశాడు, 5 బౌండరీలు, ఒక్క సిక్స్ కూడా కొట్టనివ్వలేదన్నమాట. ఇది చాలా మంచి విషయం. జోఫ్రా ఆర్చర్లు హ్యాండ్స్ ఫ్రీ అయ్యాయంటే ఇంకా చెప్పనవసరం లేదనమాట, మామూలు కొట్టాడు అనమాట సిక్స్లో. అండ్ ఈ మ్యాచ్లో షారుఖ్ ఖాన్ బాగా ఆడాడు అనమాట. ఈ మ్యాచ్లో నెంబర్ 4 షారుఖ్ ఖాన్ వచ్చాడు. అండ్ 20 బాల్స్లో 36 రన్స్ చేశాడు, 4 బౌండరీలు 2 సిక్స్లు అనమాట. ఈ ఆశీష్ నెహ్రా ఏం చేస్తున్నాడో నాకైతే అర్థం కాలే. చీటీలు వేసి ఈ మ్యాచ్లో నెంబర్ 4 నువ్వు, రూతర్ 4 నువ్వు వెళ్ళరా, ఈ మ్యాచ్లో చీటీలు వేసినప్పుడు వాషింగ్టన్ సుందర్ నువ్వు వెళ్ళు, ఈ మ్యాచ్లో నీ పేరు వచ్చింది, ఈ మ్యాచ్లో నువ్వు వెళ్ళు, ఈ మ్యాచ్లో షారుఖ్ ఖాన్ నీ పేరు వచ్చింది, ఈ మ్యాచ్లో నువ్వు వెళ్ళు అని చేస్తున్నట్లుంది. ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కరిని టెస్ట్ చేస్తున్నాడు, కాకపోతే వాళ్ళు దింపిన ప్రతి ఒక్కరు హిట్ అవుతున్నారు అనమాట. అంతకు ముందు మ్యాచ్లో రూతర్ ఫోర్డ్ వచ్చి 35 రన్స్ ఏమో చేశాడు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ వచ్చాడు, తను కూడా బాగా ఆడాడు అనమాట. 50+ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో షారుఖ్ ఖాన్ 36 రన్స్ స్కోర్ చేశాడు. దాని తర్వాత రాహుల్ తివాటియా 24 రన్స్ ఏమో చేశాడు, 2 4లు 2 6లు. అండ్ ఇంకా రషీద్ ఖాన్ 4 బాల్లో 12, ఒకటి స్నేక్ షాట్ ఏం కొట్టాడు. అండ్ జైస్వాల్ మంచి క్యాచ్ పట్టుకున్నాడు అనమాట అక్కడ, తుషార్ దేశపాండే దాంట్లో అవుట్ అయ్యాడు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం, రాజస్థాన్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ 2 మ్యాచ్ల తర్వాత ఇంకా అన్ని మ్యాచ్లు మంచిగానే బౌలింగ్ చేశాడు. తను బౌలింగ్ చేసిన తర్వాత తనకు మంచి పార్ట్నర్ రాలే అనమాట. ఒక సైడు ఇతను మంచిగా బౌలింగ్ చేస్తుంటే ఇంకొక సైడ్ టైట్ చేస్తుంటే కదా వికెట్స్ పడేది. అలా ఏం జరగలేదన్నమాట. ఫరూకీ వచ్చాడు అసరంగా ప్లేస్లో, తన నుంచి అసలు ఏం హెల్ప్ లేదేమో, అసరంగా ఉంటేనే బెటర్ ఏమో అనిపించింది నాకైతే. 4 ఓవర్లో 38 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ కూడా తీసుకోలేదు. ఇంకా జోఫ్రా ఆర్చర్ 30 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ తుషార్ దేశపాండే నుంచి వికెట్స్ వచ్చాయి కానీ రన్స్కి వెళ్ళాడు అనమాట. 13 ఎకానమీ ఉంది, 13 కాకుండా 8 కానీ 9 కానీ ఉంటే పర్లేదు అనిపించేది. 4 ఓవర్స్లో 53 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సందీప్ శర్మ ఇంకా తన గురించి తెలిసిందే కదా, స్లోవర్ వన్స్ వేస్తాడు అండ్ కటర్స్ వేసి ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు కాబట్టి రన్స్కి వెళ్తారు మామూలే. అలాగనే వికెట్స్ కూడా వస్తాయన్నమాట. 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అండ్ మహేష్ తీక్షణ కూడా రన్స్కి వెళ్ళాడు అనమాట. 2 వికెట్స్ తీసుకున్నాడు, కాకపోతే రన్స్కి వెళ్ళారన్నమాట. దేశపాండే కావచ్చు, మహేష్ తీక్షణ కావచ్చు, వీళ్ళిద్దరు రన్స్కి వెళ్ళి 2 వికెట్స్ తీసుకున్నారు, కాకపోతే రన్స్కి వెళ్ళారు. ఇంకొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. అండ్ చెప్పాం కదా, ఫస్ట్ ఓపెనింగ్ వికెట్స్ తీసుకుంటే చాలా
ఓపెనింగ్ వికెట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి అనేసి అలాగనే జరిగిందనమాట. అక్కడ గిల్‌ని అవుట్ చేశారు. ఇక్కడ జైస్వాల్‌ని అవుట్ చేశారు. కాకపోతే సిరాజ్ నుంచి పడతాదని చెప్పినా ఇక్కడ అర్షద్ ఖాన్‌ని ఇషాంత్ శర్మ ప్లేస్‌లో నుంచి తీసుకున్నారు. ఎవరైతేనేమి ఫస్ట్‌లోనే తీసుకున్నారు కదా! పవర్ ప్లేలోనే వికెట్ తీశారు కాబట్టి ఎవరు తీసుకున్నా ఒకటే అనమాట. సెకండ్ ఓవర్‌లోనే తీసుకున్నారు. అండ్ 6 రన్స్ చేసి అవుట్ అయిపోయాడనమాట. అండ్ దాని తర్వాత నితీష్ రాణా అవుట్ అయ్యాడనమాట థర్డ్ ఓవర్‌లో. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడనమాట. సారీ, సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 3 బాల్స్‌లో 1 రన్ మాత్రం చేసి అవుట్ అయ్యాడు. అండ్ సంజు శాంసన్ అవుట్ అయ్యాడనమాట. ప్రసిద్ధ్ కృష్ణ దాంట్లో 41 రన్స్ చేసి 28 బాల్స్‌లోనే 4 బౌండరీలు, 2 సిక్స్‌లు చేసి కొట్టేసి అవుట్ అయిపోయాడనమాట. అండ్ రియాన్ పరాగే అనమాట. చెప్పాను కదా! తినకు అన్యాయం జరిగిందేమో అనుకుంటున్నా. మంచి టచ్‌లో ఉన్న టైంలో అవుట్ అయ్యాడనమాట. 14 బాల్స్‌లో 26 రన్స్ చేసి 3 సిక్స్‌లు కొట్టాడు. 14 బాల్స్‌లోనే 3 సిక్సెస్, 1 4 కొట్టి మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు అవుట్ అయిపోయాడనమాట. జాష్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయ్యాడు. అది ఎలా జరిగిందంటే ఇలా బ్యాట్ పెట్టాడనుకో, బాల్ ఇక్కడ ఉండంగానే స్నికోమీటర్ సిగ్నల్ చూపించింది బ్యాట్ తగిలింది అనేసి. మళ్ళీ అది ఇంకొకటి, ఇట్లా బాల్ ఇట్లా పాస్ అవ్వగానే మళ్ళీ ఇక్కడ పాస్ అయినాక కూడా స్నికోమీటర్ ఆన్‌లోనే ఉంది అది. అప్పటికి గాని ఐ మీన్ ఇట్లా స్నికోమీటర్ ఆన్ అయినట్లుగానే చూపిస్తాందనమాట. ఫస్టు దీన్ని ఎలా చెప్పాలంటే మనం సైన్స్ తీసుకొని చెప్పాల్సి ఉంటదనమాట. ఫస్టు లైట్‌ని, సౌండ్‌ని ఒకే డైరెక్షన్‌లోనే పంపిస్తే ఫస్ట్ లైటే ఎళ్తుందనమాట సౌండ్ కంటే. స్నికో అలా పనిచేసింది. ఇక్కడ సౌండ్ వెనకాలొచ్చి లైట్ ముందరికెళ్ళినట్లా ఇలా చూపించిందనమాట ఇది. అలా కాకుండా ఇక్కడ స్నికో ముందరికెళ్ళింది, బ్యాట్ వెనక్కే ఉందనమాట. అది సైన్స్‌లో ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అండ్ ఇలాంటి డిసిషన్స్ అందరికీ వస్తుంటాయి. కాకపోతే ఈసారి ఆర్ఆర్ వైపు వచ్చింది కాబట్టి ఇంకా ఆర్ఆర్ ఓడిపోవాల్సింది జరిగింది. లేకపోతే అక్కడ ఏమన్నా రియాన్ పరాగ్ నాట్ అవుట్‌గా వచ్చింటే మాత్రం మంచి ఛాన్సెస్ ఉన్నాయేమో గెలిచే. మోస్ట్‌లీ ఇంకొద్దిగా దగ్గరికెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 58 రన్స్‌తోనే ఓడిపోయారు కదా! ఇంకొక 210 అట్లా 7, 8 రన్స్‌తో ఓడిపోయేవాళ్ళు. 205 అలా స్కోర్ వచ్చేదనుకుంటాను నాకు తెలిసి. అండ్ ధ్రువ్ జురెల్ తొందరగానే అవుట్ అయిపోయాడు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట. ఇప్పటిదాకా ఇలాంటి పర్ఫార్మెన్స్ రాలేదు. అండ్ ఈ మ్యాచ్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సాయి కిషోర్ కూడా మంచిగానే బౌలింగ్ చేశాడనమాట. లాస్ట్‌లో మహేష్ దీక్షితుని అవుట్ చేశాడు. తుషార్ దేశ్పాండేని అవుట్ చేశాడు. అండ్ రషీద్ ఖాన్ వచ్చేసి శుభం దుబేని అవుట్ చేశాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ హెట్మేర్‌ని అవుట్ చేశాడనమాట. సిమ్రాన్ హెట్మేర్‌ని. సాయి కిషోర్ మంచిగానే క్యాచ్ పట్టాడు అది. 32 బాల్స్‌లోనే 52 రన్స్ వేసి 4 బౌండరీలు, 3 సిక్స్‌లు కొట్టాడనమాట. అండ్ జీటీ బౌలింగ్ విషయానికొస్తే మాత్రం మొహమ్మద్ సిరాజ్ 4 ఓవర్స్‌లో 30 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇంకొక వికెట్ రావాల్సింది. అండ్ మనకు అర్షద్ ఖాన్ ఇషాంత్ శర్మ ప్లేస్‌లో వచ్చాడు. 2 ఓవర్స్‌లోనే 19 రన్స్ ఇచ్చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. అదే తను నితీష్ రాణా వికెట్ తీసుకున్నాడు. జైస్వాల్ వికెట్ తీసుకున్నాడు. ఇక్కడ సంజు శాంసన్ మిస్ అయ్యాడనమాట వీళ్ళకి. మనం ప్రివ్యూ వీడియోలో ఎలా చెప్పింటే అలాగే జరిగింది. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్‌లో 24 రన్నులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడనమాట. అండ్ రషీద్ ఖాన్ 4 ఓవర్స్‌లో 37 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇలా వికెట్స్ తీసుకోవాల్సి ఉంటదనమాట. అండ్ సాయి కిషోర్ 2 ఓవర్స్‌లో 20 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడనమాట. అండ్ ఇది ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి చూద్దాం. ఇప్పటిదాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ గైస్.